మన బైబిల్ స్టడీలోకి వెళ్దాం. మా దేవ, మా ప్రభువా, మీరు ఈ రోజున ఏర్పరిచారు, మా కోసం సిద్ధపరిచారు. మీ స్వరమును మాకు వినిపించడానికి, దేవా, మీ యొక్క ఆలోచన మాకు తెలియపరచడానికి పరిశుద్ధాత్ముడా మీరు సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. దేవ, వచ్చిన మేమందరం ఇంకా రావాల్సిన వారు సమయానికి రావడానికి కృప చూపించండి. వారికి ఉన్న ఆటంకాలు తొలగించండి. ఒకవేళ కొంతమంది మర్చిపోయి ఉంటారు ప్రభా, వారికి జ్ఞాపకాన్ని మీరు అనుగ్రహించండి. దేవా, అలాగే ప్రభా, నన్ను మీరు మరుగు చేయండి. నా ఆలోచనలు, నా తలంపులు, నా ఇష్టాలు కాదు ప్రభా, మీ ఇష్టము, మీ ఆలోచన, మీ తలంపు. నేను చెప్పగలిగే ఆత్మ నడిపింపుని, ఆత్మ నింపుదలని నాకు అనుగ్రహించండి. మీ ఆలోచనతో మాట్లాడగలిగే శక్తినివ్వండి. దేవా, మా అందరికీ గ్రహించే హృదయాన్ని ఇవ్వండి. మీ స్వరమును విని గ్రహించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మా జీవితాల్లో చాలా పరిస్థితుల్లో అర్థం కాని స్థితిగతులు మా జీవితాల్లో ఉన్నాయి ప్రభా. అది మేము మీరిచ్చే శిక్ష ఏమో అనుకుంటున్నాం, లేకపోతే మా సొంతంగా వచ్చిన మా చేజేతులారా మేము చేసుకున్న శిక్ష మాకు తెలియట్లేదు కదా. దాని గురించి ఒక అవగాహన ఈరోజు మాకు కల్పిస్తారని మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేయించుండగా, దేవా, మీ స్వరమును వినగలిగే భాగ్యాన్ని ఇచ్చి మా జీవితాలు సరి చేసుకునే ఆలోచన మాకు ఇచ్చి నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హలో మేడం, అది ఆఫ్ చేస్తే మొత్తానికి మ్యూట్ అవుతుంది. మొదటి సమూయేలు గ్రంథాన్ని మనం రాదు, స్టడీ ఫస్ట్ చేస్తున్నాం. నుండి ఇది చేస్తుంది ఉన్న అట్లే. పుస్తకం ఎవరైనా చెప్పగలరా? దీన్ని ఆఫ్ చేస్తే మొత్తానికి ఆఫ్ అవుతాయి. బయట వచ్చే సౌండ్స్ అంటే దాంట్లోవి కౌంట్ చేస్తున్నారా? అది నువ్వే చేసిన ఉండి దాంట్లో అట్టుందేమో సిస్టమ్. నా దాంట్లో హలో, నా వాయిస్ వినపడుతుందా? అది ఆఫ్ చేస్తే మొత్తానికి ఆఫ్ అవుతాయి. వినిపిస్తుందన్న. ఓకే. ఇది ఎన్నోవ బుక్? బైబిల్ గ్రంథంలో ఎన్నో పుస్తకం ఇది? సర్లే, ఇది రికార్డ్ చేసిన తర్వాత టెస్ట్ చేసి చూస్తా. ఇప్పుడు నేను మాట్లాడేది రికార్డ్ అయింది. కౌంట్ చేసేయండి, ఇంకెందుకు, ఇంత టైం అయింది, ఎవరో ఒకరు చేసే ఉంటారని. పర్లే, చెప్పండి. మీరు ఏ నెంబర్ చెప్పినా తప్పేం కాదు, చెప్పడానికి మాత్రం ప్రయత్నం చేయండి. 9 అన్నయ్య. ఓకే. పోయిన వారు రాని వారు ఎవరైనా ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, 2, 3. కింగ్ స్టీవ్. ఓకే, ఓకే, ఫైన్, మంచిది. మనం మొదటి సమూయేలు గ్రంథాన్ని మనం చూస్తున్నాం. వాస్తవంగా ఇది హీబ్రూ బైబిల్లో ఒకే పుస్తకం కింద ఉండేది. ఆ వివరణ మనం చూసాం. ఏ విధంగా ఉండేది అంటే, మొదటి సమూయేలు, 2వ సమూయేలు కలిపి సమూయేలు గ్రంథంగానే ఉండేది. దీన్ని ఎవరు రాశారు ఒకవేళ మనం ఆలోచిస్తే, సమూయేలు గారు సగభాగాన్నే రాశారు. సగం అని కూడా అనకూడదు, ఒక 30% మాత్రమే రాశారు. కారణం ఏంటంటే, మీరు 1వ అధ్యాయంలో ఆయన పుట్టుక మనకి కనిపిస్తుంది. 25 దాదాపుగా అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన మరణించేస్తారు. ఆ తర్వాత ఎవరు రాశారు అనేది నాతాను, గాదు, ఈ యొక్క ఇద్దరు ప్రవక్తలు, అలాగే కొన్ని పాత గ్రంథాల్లో నుంచి, దావీదు గారు రాసిన గ్రంథాల్లో నుంచి తీసుకోబడినవి, యాషేరు గ్రంథం నుంచి కూడా తీసుకోబడినవి అని చెప్పి పండితులు చెప్తారు. సో దాదాపుగా ఏముంది దీనిలో అనేది మనం చూస్తే, మొదటి సమూయేలు, 2వ సమూయేలు కలిపి 150 సంవత్సరాల చరిత్ర దానిలో ఉంది. 150 సంవత్సరాల చరిత్రని మనకి దీనిలో మనకు కనబడుతుంది. దానిలో మొదటి సమూయేల్లో 31 అధ్యాయాలు మొత్తం కలిపితే 110 సంవత్సరాలు లేకపోతే 100 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. రౌండ్ ఫిగర్ అనుకుంటే 100 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. న్యాయాధిపతుల పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ఎటు చూసినా కరువు ఉంది. న్యాయాధిపతుల కాలంలో ఉన్న పరిస్థితులు, ఎటు చూసినా కరువు కనపడింది. ఎటు చూసినా సరైన నాయకత్వం కనిపించలేదు. ఎటు చూసినా రకరకాల విధానాలతో దేవుణ్ణి ఆరాధించడం కనిపించింది. ఎక్కడా కూడా ధర్మశాస్త్రానికి వారు ప్రవర్తించలేదు. అది మనకు కనబడుతుంది. ఎక్కడికక్కడ దేవుని శిక్ష వారి మీద పడటం,
మళ్ళీ ఎవరో ఒకరు రావటం, వారిని కాపాడటం. ఇది రిపీటెడ్గా జరుగుతూనే ఉంది న్యాయాధిపతుల టైంలో. ఆ టైంలో యాజకత్వం విధానంలో చాలా రకాల తప్పు విధానాలు వచ్చేసినాయి. ప్రజల జీవన శైలిలో కూడా చాలా రకాల తప్పు విధానాలు వచ్చేసినాయి. పోనీ దేవుడిచ్చిన ఆ కానాను దేశం, దేవుడిచ్చారు కదా వాగ్దాన దేశం, అదేమన్నా బాగుందా అంటే ఎటు చూసినా శత్రువుల దాడులే. మోయాబీలు ఒక పక్క, ఫిలిస్తీన్లు ఒక పక్క, అమోనీయులు ఒక పక్క, అమాలేకీయులు ఇంకో పక్క. ఇట్లా ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో న్యాయాధిపతులు ఏమన్నా బాగున్నారు అంటే న్యాయాధిపతులు కూడా చాలా రకాల లోపాలతో అసలు ఒక రకంగా చెప్పాలి అంటే న్యాయాధిపతుల పరిపాలన కూడా జనానికి విసుగు పుట్టించిందిగా ఉంది. సో అలాంటి సమయంలో సమూయేలు గారు అన్నా గారు ప్రార్థన చేయడాన్ని బట్టి సమూయేలు గారు జననం అయినట్టుగా మనం చూస్తాం. దేవుడు ఒక ప్రత్యేకమైన విధానంలో సమూయేలు గారిని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ పరిస్థితికి తగినట్టుగా, ఆ పరిస్థితులకి తగిన వ్యక్తిని, ఆ పరిస్థితుల్లో దేవుని వైపు నిలబడే వ్యక్తిని దేవుడు అనుగ్రహింపచేసి అన్నా గారి ప్రార్థన ఆలకించారు. ఇదంతా మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు గారి చరిత్ర, మొదటి రాజు అయిన సౌలు చరిత్ర, కొంత భాగం దావీదు గారి చరిత్ర. ఈ 3 భాగాలు మనకు కనిపిస్తాయి. ఈ 3 భాగాల్లో ఈ యొక్క 31 అధ్యాయాల్లో వాటి వివరణ అంతా మనకు కనిపిస్తుంది. ఇది 9వ పుస్తకం, ఇందాక కృష్ణుడు చెప్పినట్టే. దాదాపుగా చరిత్ర కాలం ఎప్పుడు అంటే గనక క్రీస్తు పూర్వం 1100 దగ్గర నుంచి 1000 వరకు, ఆ 100 సంవత్సరాలు అనమాట దాదాపుగా. చాలా ప్రాంతాలు మనం చూస్తాం, కొంతమంది వ్యక్తుల్ని మనం చూస్తాం. సో ఈరోజు మనం మొదటి అధ్యాయం పోయిన వారం చూసాం. అది కూడా మీకు సింపుల్గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒక ఆయనకి 2 భార్యలు ఉన్నారు. ఆయన లేవీడే. 2 భార్యలు ఉన్నారు, అలా ఉండకూడదు. ఒక ఆవిడికి పిల్లలు ఉన్నారు, ఇంకొక ఆవిడికి పిల్లలు లేరు. ఆ హన్నా అనే ఆవిడ పిల్లల కోసం దేవుని మందిరంలో ఏడ్చింది, ప్రాధేయపడింది, చాలా క్లియర్గా ప్రార్థన చేసింది. ఆవిడకి ఏమి కావాలి అనేది దేవుణ్ణి చాలా క్లియర్గా అడిగింది. దేవుడు అది ఇచ్చినప్పుడు దేవుడితో ఒక నిబంధన చేసుకుంది ఆవిడ. ఏమనంటే, లేకపోతే మొక్కుకుంది అనొచ్చు. ఏమనంటే, నువ్వు నాకు ఇచ్చిన ఏదైతే ఇస్తున్నావో అది మళ్ళీ తిరిగి నీకే ఇస్తాను అని. అయితే దాన్ని ఏలీ గారు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆవిడ ప్రార్థనని, ఆవిడున్న స్థితిగతుల్ని ఏలీ గారు తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ దేవుడు మాత్రం తప్పుగా అర్థం చేసుకోలే. మనం పోయిన వారం చూసిన దానిలో మనుషుల దగ్గర మన బాధను చెబితే వాళ్ళు మహా అయితే ఓదారుస్తారు, లేదు అంటే 2 మాటలు చెప్తారు. కానీ దేవుడి దగ్గర మన బాధను చెప్తే మన బాధను తీర్చగలిగిన దేవుడు ఒకడే, ఇంకెవరూ లేరు. హన్నా గారు ఆ పని చేశారు. ఆ పని చేశారు కాబట్టి దేవుడు ఆమెకున్న అవమానాన్ని గౌరవంగా మార్చారు. ఇది మనం చూసాం. ప్రార్థన చాలా క్లియర్గా ఉండాలి అని, మనుషుల మీద ఆధారపడొద్దని, దేవుడి మీద మాత్రమే ఆధారపడాలని. అట్లాగే మన తప్పు లేకుండా మన మీద దాడి జరిగినప్పుడు మనం మౌనంగా ఉంటే దేవుడు దాన్ని దీవెనగా మారుస్తాడు అని. మళ్ళీ చెప్తానే, మన తప్పు లేకుండా మన మీద దాడి జరిగితే మనం మౌనంగా ఉంటే, ఆ దాడి జరిగినప్పుడు మౌనంగా ఉంటే దేవుడు ఆ దాడిని, అవమానాన్ని దీవెనకరంగా మారుస్తాడు. హన్నా, పెనిన్నా వీళ్ళిద్దరి విషయంలో మనకు కనబడేది అదే. సో ఇప్పుడు 2వ అధ్యాయంలోకి వద్దాం. ఈ 2వ అధ్యాయంలో అంటే వాస్తవంగా అయితే ఈ స్ట్రక్చర్ ఎట్లాగా ఉంది అనేది మనం చూస్తే కనుక, ఒక నిమిషం మీకు ఈ 31 అధ్యాయాల్ని 8 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. కాకపోతే ఈ 1-2 అధ్యాయాలు చాలా డీప్గా కొంచెం చూస్తే బాగుంటుందని చెప్పి ఈ రెండింటినే మీకు చెప్పడం జరిగింది. 2వ క్లాస్లో కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత క్లాసెస్ ఎట్లా వస్తాయి అంటే 2 నుంచి 6 వరకు, 1 6 నుంచి 7, 8 నుంచి 12, ఈ విధంగా కొన్ని క్లాసెస్ మనం క్లోజ్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం వాక్య భాగంలోకి వెళ్దాం. మొదటి సమూయేలు 2వ అధ్యాయాన్ని మనం చూద్దాం. చూడక ముందు మనం ఈరోజు ఏమేమి చూడబోతున్నాం, ఏం తెలుసుకోబోతున్నాం అనేది మనకి, దేవుడికి ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడికి నచ్చుతుంది, దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, ఎలా ఉంటే మన ఆరాధన, మన ప్రార్థన ఎలా ఉంటే దేవుడికి ఇష్టంగా ఉంటుంది. ఇది మొదటిది. రెండోది ఏంటంటే దేవుని శిక్ష ఎలా వస్తుంది,
మూడోది, దేవుడు శిక్షించే ముందు మన జీవితాల్లో సన్నివేశాలు ఎలా ఉంటాయి? దేవుడు శిక్షించే ముందు మన లైఫ్లో సీన్స్ ఎలా ఉంటాయి? ఈ మూడు విషయాలు మనం దాదాపుగా చూస్తాం. ఇప్పుడు మనం రెండవ అధ్యాయంలోకి వెళ్దాం. రెండవ అధ్యాయం 36 వచనాలు ఉంటుంది. ఈ 36 వచనాలు ఒక 3 విషయాల గురించి మనకి బాగా కనిపిస్తుంది. 3 విషయాలు, ఇంకా బాగా చెప్పాలంటే 2 విషయాలు. మొట్టమొదటిగా రెండవ అధ్యాయంలో 1 నుంచి 10 వరకు, 1వ వచనం దగ్గర నుంచి 10వ వచనం వరకు హన్నా గారు విజ్ఞాపన మనకు కనిపిస్తుంది. కొంతమంది దాన్ని ఆరాధన అన్నారు, కొంతమంది దాన్ని ప్రార్థన అన్నారు. వాక్యంలో విజ్ఞాపన అని ఉంది. విజ్ఞాపన అంటే ప్రార్థన కాబట్టి ప్రార్థనగానే మనం తీసుకున్నాం. చాలా మంది దాన్ని ఆరాధన అన్నారు, కీర్తన అని కూడా అన్నారు. ఎందుకు అంటే దానిలో ఉన్న పదాలు ఆ విధంగా వాడబడినాయి కాబట్టి. మీరు గమనించండి, మనం ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన ఎలా ఉంటుందో మనం దీన్ని బట్టి బాగా నేర్చుకోవచ్చు. ఇది మనం చూద్దాం. 1 నుంచి 10 వచనాలు అవి మనకు కనిపిస్తే 12 నుంచి 17 వచనాల వరకు ఏలీ కుమారుల కార్యాలు కనిపిస్తాయి. ఏలీ కుమారుల పనులు, వాళ్ళ యొక్క చర్యలు ఇవి కనిపిస్తాయి. 22 నుంచి 25 వచనం వరకు ఏలీ కుమారుల గురించి చెప్పిన జనం కనిపిస్తారు. 22 వచనం నుంచి 25 వచనం వరకు ఏలీ కుమారుల గురించి చెప్పిన జనం. 27 నుంచి 36 వరకు ఏలీకి ఇచ్చిన వార్నింగ్ కనిపిస్తుంది. ఏలీ ఎవరు అంటే యాజకుడు, గుర్తుపెట్టుకోండి, ప్రధాన యాజకుడు. పైగా 27 నుంచి 36 వరకు ప్రధాన యాజకుడికి ఒక ఆయన వచ్చి వార్నింగ్ ఇస్తారు. దేవుడు ఏమంటాడు, ఆ భవిష్యత్తు ప్రవచనం, ఆ వార్నింగ్ పట్టించుకోకపోతే భవిష్యత్తు ఏం జరగబోతుంది అనేది కూడా మనకి 27 నుంచి 36 వరకు మనకు కనిపిస్తుంది. ఇది రెండవ అధ్యాయం. దీనిలో మనం చూస్తే 1 నుంచి 10 వరకు దాదాపుగా ఒక 10 నిమిషాలు మనం ధ్యానం చేస్తాం. ఆ తర్వాత మిగిలినట్లోకి వెళ్దాం. హన్నా గారి యొక్క విజ్ఞాపన, లేకపోతే ఆరాధన, లేకపోతే కీర్తన. అమ్మ మ్యూట్ చేసుకుంటారు అందరూ? ఓకే, థ్యాంక్ యూ. ఈవిడి ఆరాధన అంతా, లేదా ఆ కీర్తన అంతా చూస్తే, విజ్ఞాపన అంతా చూస్తే మనకి ఎలా కనిపిస్తారంటే ఈవిడి ప్రవక్త అనే డౌట్ వస్తుంది అనమాట. ఆ పదాలు మనం ఒక్కొక్కటిగా స్టడీ చేస్తే మనకి అదే కనిపిస్తుంది. తర్వాత మనం ఈ మొదటి సమయాలు మొత్తం చూసేటప్పటికి ఈ యొక్క కీర్తనలో నుంచి, ఈ యొక్క విజ్ఞాపనలో నుంచి చాలా విషయాలు మనం స్టడీ చేయాలి. ఎందుకు ఆ విధానం మనకు కనిపిస్తుంది అంటే, ఆవిడ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రవక్త ఏ విధంగా అయితే భవిష్యత్తుని ప్రవచిస్తారో అలాగా భవిష్యత్తుని ప్రవచించినట్టుగా 2-3 వచనాలు కనిపిస్తాయి మనకి. సో ఈవిడి ఆరాధనని, లేకపోతే ఆ విజ్ఞాపనని, లేకపోతే ప్రార్థనని ఎలా ప్రారంభించారు అని మీరు చూస్తే దేవుడి గుణ లక్షణాలు చెప్పడంతో ప్రారంభిస్తారు. దేవుని గుణ లక్షణాలు, దేవుడి యొక్క లక్షణాలు, ఇంకా బాగా డీప్ గా మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే దేవుని యొక్క గొప్పతనం గుర్తించి దాన్ని గణపరుస్తూ, దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క లక్షణాలని గణపరుస్తూ ఆవిడ యొక్క విజ్ఞాపన ప్రారంభించారు. గమనించండి, మన ప్రార్థన ప్రారంభం అలా ఉంటే చాలా బాగుంటది. చదువుదాం ఒకసారి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వల్ల నీ రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేమీ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. ఒక రకంగా ప్రార్థనలో ఆవిడే చెప్పుకుంటుందేమో ఏమనంటే, దేవుడు అంత గొప్పడు, ఆయన్ని బట్టి మనం ఆనందపడాలి, ఆయన్ని బట్టి మనం గర్వపడాలి, మన సొంతంగా గర్వం రాకూడదు, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. ఎంత బాగుందో చూడండి ప్రార్థన ప్రారంభం. అది 3 నుంచి 9 వచనాలు మీరు చూస్తే దేవుని కార్యాలు మనకు కనబడతాయి. అవి
కొన్ని భాగాలు మనం చదివితే చాలా బాగా అనిపిస్తుంది. 7 చదువుతున్నా నేను. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను అధికారులతో బెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వాతంత్రింప చేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. మనం చాలాసార్లు ఈ కొన్ని పదాలు మనం వాడతాం. అవి ఈ కీర్తనలో నుంచే, ఈ యొక్క విజ్ఞాపన నుంచే. తన భక్తుల పాదములో తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు. బలము చేత ఎవడును జయము నందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. 10వ వచనం ఏంట్రా అంటే దేవుని కోపం, దేవుని తీర్పు, దేవుని ఉగ్రత. దాని గురించి ఆవిడ ఆ యొక్క విజ్ఞాపన చేసి అక్కడితో ముగించేసింది. ఫైనల్ గా మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే, మొదటిది దేవుని యొక్క గుణలక్షణాలు గుర్తించాలి, దేవుణ్ణి మహింపరచాలి. రెండవది దేవుని కార్యాలు మనం గుర్తించాలి, వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఫైనల్ది దేవుని కోపమేంటో, దేవుని తీర్పేంటో, దేవుని ఉగ్రత ఏంటో గుర్తించి భయభక్తులతో దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు మన ఆరాధనలో ఎలా ఉంటున్నాయి, మన విజ్ఞాపనలు ఎలా ఉంటున్నాయి ఒకసారి ఆలోచించుకుంటే, మన ఆరాధనలో ఎక్కువగా కనబడేది ఏంటి అంటే మన ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. మన ఆరాధన గీతాల్లో ఎమోషన్సే కనిపిస్తున్నాయి, మన ప్రార్థనలోనూ మన ఎమోషన్సే కనిపిస్తున్నాయి. గమనించండి, ఎమోషన్ ఉండకూడదు అని నేను అనట్లా, కానీ నీ ఎమోషన్ బట్టి ప్రార్థన, ఆరాధన, కన్నీరు, ఏడుపు రాకూడదు. నీ ఎమోషన్ బట్టి కాదు. ఒకసారి మనం ప్రార్థన చేశాము అంటే దాని అర్థం ఏంటంటే నీ సమస్యను తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టేసావు. దేవుడు మాట్లాడితే మనం వినాలంతే. అప్పుడు దేవుడు చెప్తాడు ఏమనంటే, నేను ఈ విధంగా ఎందుకు చేశాను నీ జీవితంలో అంటే ఈ పొరపాటు నీలో ఉంది, సరి చేసుకో. దేవుడు మాట్లాడతాడు. మన ఆరాధన కూడా, ఆరాధన పాటలు కూడా ఈ మధ్య కాలంలో ఎట్లా అయిపోయినాయి ఒకవేళ మీరు గమనించుకుంటే, అన్నీ కూడా మన యొక్క శ్రమలు, మన యొక్క సమస్యలు, మన ఇబ్బందులు, మనకు కావాల్సిన అవసరాలు, వీటిని బేస్ చేసుకుని మనం ఆరాధన చేస్తున్నాం. కానీ ఇక్కడ ప్రార్థన చేసిన అన్నా గారు, ఆవిడికి చాలా కష్టం ఉంది. ఆ కష్టం గురించి మాట్లాడాల. ప్రార్థన అయితే చేశారు ఆవిడ, కానీ దాన్ని బేస్ చేసుకుని ఈ యొక్క విధంగా చేయలే. ఈ యొక్క కీర్తన కానీ లేకపోతే ఈ యొక్క విజ్ఞాపన కానీ చేయలే. ఆయన గుణ లక్షణాలు ఏంటో చెప్పేశారు, ఆయన కార్యాలు ఏంటో చెప్పారు, ఆయన ఎంత గొప్పవాడో చెప్పేశారు. నీ సమస్యకి ఆయన ఏంటో చెప్పాయి. నీ సమస్య ఏంటో దేవుడికి చెప్తున్నావు, బాగానే ఉంది. చెప్పిన తర్వాత మళ్ళీ దాని గురించి ఏడవటం ఎందుకు, బాధపడడం ఎందుకు, టెన్షన్ పడడం ఎందుకు? అన్నగారు చేసింది అదే. సో జాగ్రత్త, ఆరాధన చేసేటప్పుడు దేవుడి యొక్క గొప్పతనాన్ని, దేవుడి ఘనతని గుర్తు పెట్టుకుని మనం ఆరాధన చేయాలి. దేవుణ్ణి యొక్క కృపని జ్ఞాపకం చేసుకుని ఆరాధన చేయాలి. దేవుడు మనల్ని రక్షించిన విధానాన్ని బట్టి ఆరాధన చేయాలి. దేవుడు చేసిన కార్యాలు గుర్తించుకుని ఆరాధన చేయాలి. నీకున్న కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఎవరో అన్న అవమాన మాటలు, మన ప్రార్థనలోనూ ఆరాధనలోనూ ఎక్కువగా ఎవరో మీద ఉన్న ఈర్ష్యతో మనం బాధపడుతూ ఉన్న వాటిని మనం పెట్టుకుని కన్నీరు కారుస్తాం. ఆ కన్నీరుని పాపం నిజంగా మనం దేవుడి కోసం కార్చే కన్నీరు అనుకుంటాం. ఆ విధంగా వచ్చే కన్నీరుకి దేవుడు విలువెవరో, పశ్చాత్తాపంతో వచ్చిన కన్నీరుకి దేవుడు విలువిస్తాడు. పశ్చాత్తాపంతో వచ్చిన కన్నీరుకి దేవుడు విలువిస్తాడు. నీ చేతుల్లో లేని దాన్ని దేవుడి చేతుల్లో పెట్టినప్పుడు ఆయన చూసుకుంటాడు. నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఈ విధంగా ఉంటే ఇక్కడి వరకు ఒక విధంగా ఉంటే, ఇక్కడి నుంచి వేరొక వేలోకి ఈ యొక్క వాక్య భాగం వెళ్తుంది, ఈ 2వ అధ్యాయం. ఒకసారి అది మనం చదువుదాం. 12 నుంచి చదువుతారా ఎవరైనా ఒకరు? ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముళ్ళగల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో గాని
తపాలలో గాని గోన చాలు గోనెల చాలు 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 థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఒక ఒక జరిగిన సందర్భాన్ని మనం ఒకసారి విందాం. ఓకే, ఏలీ కుమారులు ఎవరు ఒకవేళ మనం చూస్తే అసలు వాళ్ళు చేసిన తప్పేంటి? ఇక్కడ జరిగింది ఏంటంటే హోప్ని ఫినెహాస్ ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎవర్రా అంటే ఏలీ గారి యొక్క కుమారులు. ఏలీ గారు ఎవర్రా అంటే ఇజ్రాయేలీలందరికీ ప్రధాన యాజకుడు అనమాట. ప్రత్యక్ష గుడారం ఉండేది. ఆ ప్రత్యక్ష గుడారం బయట ఏఫోదు ధరించి ప్రధాన యాజకుడిగా ఆయన ఉన్నాడు. ఈయన ఏం చేస్తాడు ప్రధాన యాజకుడు అంటే ఇజ్రాయేలీలందరి తరపున దేవుని యొక్క విధానంలో, అంటే దేవుడు ఏ విధానాన్ని అయితే నేర్పించారో, ఏ విధానాన్ని అయితే, ఏ క్రమాన్ని అయితే ప్రజలకి నేర్పమని చెప్పారో ఆ ప్రకారంగా నడిపించే వ్యక్తి. వీరు ఒకవేళ ఏదైనా రోగంతో ఉంటేనో, అంటే కుష్ఠ రోగమో ఇంకొకటో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే వారు పవిత్రంగా ఉన్నారా లేదా చెక్ చేసి వీడు పవిత్రంగా ఉన్నాడు అంటే ఆడు పవిత్రంగా ఉన్నాడు, లోపలికి వెళ్ళి జనంతో జీవించవచ్చు. ఒకవేళ లోపల హృదయంలో ఏదైనా చెడు ఉండి లేకపోతే చెడు చేసి ఈయన దగ్గరికి వచ్చి నేను ఈ పని చేశాను అంటే, అవునా అయితే నువ్వు ఈ బలిని తీసుకురా, ఈ బలి ఇచ్చి దేవుని దగ్గర నీకు క్షమాపణ వచ్చినట్టుగా నేను ప్రార్థన చేస్తాను లేకపోతే విజ్ఞాపన చేస్తాను అని చెప్పి ఆయన. ఇంకా బాగా చెప్పాలంటే ఏలీ గారు ఎవర్రా అంటే ప్రధాన యాజకుడు అనుకున్నాం కదా. ఒకవేళ వీళ్ళ యుద్ధానికి వెళ్ళాలి అంటే వెళ్ళాలో వద్దో, విజయం వస్తుందో రాదో దేవుని దగ్గర అడిగి ఈ జనానికి తెలియపరిచే ఆయన. ఒకవేళ ఎవరికైనా ఈ కరువు వచ్చినా లేకపోతే ఆ ప్రాంతంలో కరువు వచ్చినా, ఆ ప్రాంతంలో పరిస్థితులు పాడైపోయినా యాజకుడి దగ్గరికి వచ్చి ఏంటి అని అడిగితే అప్పుడు దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంది, దానికి గల కారణం ఏంటి అని చెప్పే ఆయన. ప్రధాన యాజకుడికి అన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయి, అన్ని రకాల పనులు ఉన్నాయి. అయితే జరిగిన సందర్భం ఏంటంటే ఏలీ గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు, హోప్నే ఫినెహాస్. వీళ్ళిద్దరు వాళ్ళు లేవీలే, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అదే కదా. ఈ లేవీలు ఎవరు అంటే అహరోను గారి యొక్క బ్యాక్గ్రౌండ్ అనమాట. అహరోను గారి యొక్క సంతానానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళే ప్రధాన యాజకులుగా ఉండడానికి కుదురుతుంది. ఓకే, వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారేమో, వాళ్ళ తాతల పూర్వీకులేమో అహరోను గారి కుటుంబం అయితే వాళ్ళ నాన్నగారు చాలా మంచి ఆయనే ఏలీ గారు. ఆ తర్వాత సందర్భాల్లో ఏలీ గారి గురించి మనం చూస్తాం. మరి ఏలీ కుమారుల యొక్క తప్పు ఏంటి అనేది మనం చూస్తే ఆ భాగం అంతా మీరు చదివితే మీకు కనిపిస్తుంది ఏంటంటే దేవునికి చెందాల్సిన బలి అర్పణ ఏదైతే ఉందో దానిలో కొంత భాగాన్ని వీళ్ళు తీసేసుకుంటున్నారు. అతి ప్రాముఖ్యంగా ఏదైతే దేవునికి అర్పించాలో, ఏదైతే దేవునికి ఇష్టంగా ఉందో ఆ ఇష్టమైన భాగాన్ని వీళ్ళు దొంగతనం చేస్తున్నారు. అది ఎక్కడ పడిపోయారు వీళ్ళు? మీకు ఇందాక చెప్పాను, గుర్తుందో లేదో, లేకపోతే కొంతమంది ఇప్పుడు వచ్చుంటారు. దేవుని శిక్ష ఎలా వస్తుంది ఈరోజు మనం చూస్తాం. దేవుడు శిక్షించే ముందు మన జీవితంలో ఎలాంటి సన్నివేశాలు కనబడతాయి, ఈ రెండు మనం చూస్తాం. ఇది ఏలీ కుమారుల దగ్గర నుంచే చూస్తాం. గమనించండి, ప్రధాన యాజకుడి యొక్క కుమారులు వీళ్ళిద్దరు. ఎందుకు ఈ మాటని 1కి 10 సార్లు చెప్తున్నాను మీకు అయ్యే లోపల అర్థం అవుతుంది. ఓకే, అసలు వీళ్ళు చేసిన తప్పిదం ఏంటి, వీళ్ళ యొక్క తప్పు ఏంటి మనం చూద్దాం. మొట్టమొదటి దానిలోనే చాలా క్లియర్గా ఉంది. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండురు. ఇదేంటండి విచిత్రం? ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో మాట్లాడుకుంటే పాస్టర్ గారి యొక్క కొడుకులు వాళ్ళు. పాస్టర్ గారి కొడుకులకి యెహోవా ఎవరో తెలియకుండా ఉంటారా? ధర్మశాస్త్రం తెలియకుండా ఉంటుందా? ఎందుకు బలిస్తున్నారో తెలియకుండానే ఉంటారనే బైబిల్లో ఉంది. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. డైరెక్ట్ ఫస్ట్ టైటిలే అది, వీళ్ళిద్దరికీ పెట్టిన మొట్టమొదటి హెడ్డింగే అది. వీళ్ళు చేసిన పొరపాటు ఏంటి అనేది మనం చూస్తే కింద భాగం మనం చదువుదాం. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనను బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్ల గల కొంకిని తీసుకుని వచ్చి, ఆ తర్వాత కింద భాగం చదువుతానే, ఇదియుగాక వారు 15 కొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించు వానితో యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలను అని చెప్పుచూ వచ్చాను. వీళ్ళు ఏం చేశారంటే అక్కడున్న
అమ్మ మ్యూట్ చేసుకోండి. అక్కడ ఉన్న ప్రజలకి ఒక నియమం ఉంది. ఏమనంటే దేవునికి మనం ఏదైతే మన దగ్గర ఉన్న దానిలో శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి అని. అది కృతజ్ఞత కలిగిచ్చేది, పాప పరిహారార్థంగా ఇచ్చేది. లేవియా కాండంలో ఈ విధానం మనకు కనిపిస్తుంది. సారీ, మీరు అందరూ మ్యూట్ చేసుకుంటారా? అన్మ్యూట్ అవుతుంది. లేవియా కాండం 1వ అధ్యాయం 8, 12 మీరు చూస్తే అక్కడ కనిపిస్తుంది. ఒక భాగాన్ని మనం చదివేద్దాం. 3వ అధ్యాయం 3 నుంచి 5 వరకు ఎవరన్నా తీసి చదువుతారా? లేవియా కాండం 3వ అధ్యాయం. మూడు నుంచి 5 వరకు. దీపము ఆరిపోక మునుపు సమూయేలు లేవియా కాండం 3వ అధ్యాయం 3 నుంచి 5. అతడు ఆ సమాధాన బలిపశు యొక్క అదే చదవండి. ఆంత్రముల లోపలి కొవ్వును, ఆ ఆంత్రముల మీద కొవ్వంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద డొక్కల మీదనున్న కొవ్వును, కలేజం మీదను మూత్ర గ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీది కట్టెలపైనున్న దహన బలి ద్రవ్యం పైని దాన్ని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. చాలండి. ఇక్కడ మనం దాదాపుగా ఒక 3 సార్లు ఈ క్రొవ్వు గురించి మాట్లాడినట్టుగా మనం చూసాం. తర్వాత 9, 10 అలాగే 14, 16 మీరు చదివితే అక్కడ కూడా కనబడేది అదే. ఒకసారి 9 చదువుదాం. ఒకసారి చదువుతారు ఎవరన్నా? ఆ సమాధాన బలిపశువు యొక్క క్రొవ్వును, ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని, అంత్రములోని కొవ్వును, అంత్రముల మీద కొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద డొక్కలపైనున్న క్రొవ్వును, మూత్ర గ్రంథుల మీది కాలేజము యొక్క వాపను తీసి యెహోవాకు హోమముగా చేయవలెను. చాలండి. ఇక్కడ మీరు ఈ భాగాన్ని అంతా చూస్తే ఎక్కడైనా అలాగే కనిపిస్తుంది. అసలు కొవ్వు దేవునికి ఎందుకు? ఇది ప్రశ్న. అసలు ఈ బలి దేవుడికి ఎందుకు? మనం చూసాం లేవియా కాండం స్టడీ చేసినప్పుడు మీరు వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఈ పదాలు చదివితే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఎప్పుడు గమనించండి, దేవుడు బలిని కోరలేదు అని బైబిల్ గ్రంథంలో చెప్తుంది. కానీ ఏదైతే బలి ఇస్తున్నారో ఆ బలిని బట్టి వారికి టెంపరీగా, గమనించండి, ఇజ్రాయేలీలకి టెంపరీగా ఒక పాపానికి సంబంధించి పరిహారం జరిగినట్టుగా వారికి కనబడుతుంది. వారు ఆ విధంగా, దేవుడు ఆ విధంగానే చెప్పారు. పాపానికి సంబంధించిన పరిహారం, దానిలో అతి ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వడం. ఇక్కడ జరుగుతుంది ఏంట్రా అంటే శ్రేష్టమైన దాన్ని యాజకులు తీసేసుకోవడం, లేకపోతే యాజకుని కుమారులు తీసేసుకోవడం. ఎందుకంటే వీళ్ళు కూడా యాజకులే. యాజకుని కుమారులు తీసేసుకోవడం. గమనించండి, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి బలి మనం చూస్తే కనుక, అంటే మొట్టమొదటి బలి అంటే కయ్యను హేబేలు బలి అర్పించారు. ఒకరి బలిని దేవుడు యాక్సెప్ట్ చేశారు, ఒకరి బలిని యాక్సెప్ట్ చేయలే. హేబేలు బలిని దేవుడు, అర్పణని దేవుడు యాక్సెప్ట్ చేశాడు. కారణం ఏంటంటే శ్రేష్టమైనది దేవుడికి ఇచ్చాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఇస్సాకును నాకు ఇవ్వి అని అడిగారు. ఎందుకంటే అబ్రహాముని ఒకవేళ ఆ టైంలో అడిగితే నీకు ఏదయ్యా శ్రేష్టమైందంటే, నీ ఆస్తి శ్రేష్టమైందంటే కాదండి అంటాడు. నీ పనుల్లా కాదు, నీ పశువుల, నీ సంపద ఏది కాదు, మరి ఏంటి శ్రేష్టమైంది? నా కొడుకే నాకు ఇంపార్టెంట్ అంటాడు. దేవుడు ఏం ఆశిస్తున్నాడు బలి నుంచి అంటే ఏమీ ఆశించట్లా. మనకి ఏది ఇష్టమో అది దేవుడి కోసం విడిచిపెట్టేయాలి. అదే దేవుడికి శ్రేష్టమైంది. మనకి ఏది ఇష్టమో అది దేవుని కోసం విడిచిపెట్టడమే శ్రేష్టమైన బలి అర్పణ. కానీ ఇక్కడ సమస్య ఏంటో తెలుసా? దాన్నే వీళ్ళు తీసేసుకుంటున్నారు. అంటే వీళ్ళు ఏం చేశారు అంటే అసలు దేవుడి గురించే తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. గమనించండి, అది కొవ్వు కాదు. ఒక రకంగా మన విధానంలో చూసుకుంటే మనకి ఏది ఇష్టమో, ఏది బెస్టో అది దేవుడికి ఇచ్చేయాలి. ఆయన అదే ఆశిస్తాడు. అబ్రహాము ఇచ్చాడు ఇస్సాకుని అలాగే, కానీ దేవుడు తీసుకోలేదు. ఇస్తావా లేదా అనేది నీ హృదయంలో నువ్వు ఇచ్చేయడం కావాలి దేవుడికి. అది చేసిన దాన్ని బట్టి దేవుడు ఇంకా దీవించాడు.
సో ఇప్పుడు మనం చూద్దాం వీళ్ళు చేసిన పొరపాట్లు ఎక్కడున్నాయి. ఏం జరిగిందిరా అంటే జనం అక్కడికి వచ్చారు, బలిపశువుని తీసుకొచ్చారు. దానిలో ఉన్న భాగంలోనంట ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ దహన బలి మీద దాని మీద పెట్టిన తర్వాత ఇప్పుడు ఇతని చేతిలో ముళ్ళు లాంటిది ఉంది కదా, అది పొడిచి దాన్ని బయటికి తీసుకుని ఎంతైతే వస్తుందో అది వాళ్ళది అవుతుంది, యాజకులది అవుతుంది. ఎందుకు అలా అవుతుంది అంటే యాజకుల కోసం దేవుడు నిర్ణయించాడు ఆ విధానాన్ని. కానీ వీళ్ళు ఏం చేశారా అంటే దాన్నే దొంగతనం చేసినట్టుగా, దాన్నే దోచుకున్నట్లుగా చేశారు. ఏలీ కుమారులు చేసిన పాపం రెండు పాపాలు కనిపిస్తాయి మనకి ఇక్కడ. మొట్టమొదటిది ఏంట్రా అంటే ఆహారం. రెండోది ఏంటి అంటే ఒకసారి చదువుతారా, 22 చదువుతారా? రెండోది ఏంటో కూడా చూసేద్దాం. అవును, 2:22 అండి. ఏలీ బహువృద్ధుడైన ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటేను మాట చెవిన పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనులందరం మీరు చాలు 22 ఒకటే. 2 విషయాల్లో తప్పు చేశారండి వీళ్ళు. ఈ భాగం అంతా 12 నుంచి 22 వరకు అదే భాగం కనిపిస్తుంది. ఒకటి ఫుడ్ విషయంలో, ఆహారం విషయంలో తప్పు చేశారు. రెండోది అక్కడ పని చేస్తున్న అమ్మాయిల విషయంలో తప్పు చేశారు. యాజకులు అయ్యుండి నేర్పించాల్సింది పోయి దేవుడికి అసహ్యమైన పనిని చేశారు. ఈ రెండు ఏలీకి తెలుసు, ఏలీ గారికి తెలుసు. ఆ తర్వాత ఏమైందంటే ఏలీ గారు వీళ్ళని పిలిచి మాట్లాడారు, ఇలా చేయడం తప్పు కదా, జనాలకి తెలుస్తుంది కదా, అది జనాలు నాకు చెప్పారు, అది చాలా తప్పు అని చెప్పారు. ఆ తర్వాత ఒక తెలియని ప్రవక్త దైవజనుడు ఒక ఆయన వచ్చి ఏలీకి చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చేసాడు. ఏమనంటే నీ పిల్లలు ఇలా చేస్తున్నారు, ఇలా చేయడం చాలా పెద్ద పొరపాటు, దీనివల్ల నీ యాజకత్వాన్ని అలాగే నీ తర్వాత నీ పిల్లల యొక్క యాజకత్వాన్ని నువ్వు కోల్పోతున్నావు, నీకే కాదు నీ తర్వాత తరానికి కూడా ఇది శాపంగా మారుతుంది అని చెప్పేశారు. సో ఎందుకు ఇలా జరిగింది, అసలు ఏం జరిగింది, ఇదే మనం చూస్తున్నాం. మొట్టమొదటి తప్పు ఎక్కడ జరిగిందంటే ఆహారం దగ్గర జరిగింది. వీళ్ళు ఆహారాన్ని ఆశపడ్డారని మనం అనుకుంటున్నాం, కానీ ఏం చేశారో తెలుసా? ఒకసారి ఒక భాగం మీరు చదవండి, 17 చదువుతాను నేను, లేకపోతే నేను చదివేస్తాను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధి బహు గొప్పదాయను. మళ్ళీ చదువుతానే. అందువలన జనులు, వీళ్ళు చేసిన తప్పిదం వల్ల అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. వీరు ఆశపడింది తిండే అని మనం అనుకోవచ్చు, కానీ ఏం చేశారో తెలుసా? మనుషులను ఉద్దేశపూర్వకంగా మోసం చేశారు. దేవుడి సన్నిధికి వస్తున్న మనుషుల్ని ఉద్దేశపూర్వకంగా కావాలని మోసం చేశారు, ప్రలోభ పెట్టారు, దోచుకున్నారు. ఇక్కడ భాగాల్లో చాలా క్లియర్గా మనం చూస్తే 13 చివరిలో చదువుతున్న 3 ముండ్లు గల కొంకిని తీసుకువచ్చి, బైబిల్ గ్రంథంలో మీరు స్టడీ చేస్తే గనక ఆ విధమైన పాత్ర ఎక్కడా కనబడదు, ఇక్కడ ఒక దగ్గరే కనిపించింది. ఆ విధమైన వస్తువు ఎక్కడా కనబడదు. మీరు లేవియాకాండం 7వ అధ్యాయం తీయండి ఒకసారి. లేవియాకాండం 7వ అధ్యాయం 32, 34 చదవండి. ఏడో అధ్యాయం 32, 34 అండి. అవునమ్మా. సమాధాన బలి పశువుల్లో నుండి ప్రతిష్టార్పణముగా యాజకునికి కుడి జబ్బనియవలెను. అహరోను ఏలైనగా ఇశ్రాయేలు యొద్ద నుండి అనగా వారి సమాధాన బలి ద్రవ్యముల్లో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకొని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతి వారికి ఇచ్చి ఉన్నాను. చాలండి. ఇంకొకటి కూడా చదవండి. ఇదేమో యాజకులకి ఇవ్వాల్సింది ఏంటో దేవుడు చెప్పేశారు, బైబిల్ గ్రంథంలో ఉంది. ఇంకోటి కూడా మీరు చదవండి. నిర్గమకాండం 27 తీయండి ఒకసారి. నిర్గమకాండం 27వ అధ్యాయం 3, 4 మనం చదివితే
దాని దాని బూడిద బూడి ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. ఈ ఉపకరణలన్నీయు ఇత్తడితో చేయవలెను. ఉమ్, మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వల మీద చాలండి, చాలు చాలు. ఇక్కడ ఇక్కడ 27 కానీ 26 కానీ మీరు చదివితే అక్కడ మొత్తం కనబడేది ఏంటంటే ప్రత్యక్ష గుడారంలో ఏమేమి ఉండాలి అని. ఎక్కడ కూడా మూడు, అంటే అది ఎలా ఉంటదంటే మనకి త్రిశూలం తెలుసు కదా, మూడు సూదిగా మూడు భాగాలుండి ఒకటే పట్టుకునేది ఉంటుంది. అలాంటి తయారు చేయించారు స్పెషల్గా వీళ్ళు. దేనికి? మనుషుల్ని మోసం చేయడానికి, వారికి కావాల్సింది తీసుకోవడానికి, వాళ్ళకి కావాల్సింది ఎక్కువ రప్పించడానికి. ఒక రకంగా చెప్పాలంటే కొత్త కొత్త క్రియేట్ చేశారు. ఇలా చెప్తే కొంతమందికి బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మన బయట పరిస్థితి అదే. నేను బైబిల్లో లేని నేను చెప్పట్లేదండి, బైబిల్లో ఉన్నదే చెప్తున్నా. యాజకుని యొక్క కుమారులు వీళ్ళు, దేవుని సన్నిధిలో సేవ చేసే వాళ్ళ యొక్క కొడుకులు, తర్వాత యాజకులు అవ్వాల్సిన వ్యక్తులు. కానీ వీళ్ళు చేసిన పని ఏంటంటే దేవుడు ఎరగకుండా బ్రతికేశారు. ఆ మాట మనం చదివాం. దేవుణ్ణి ఎరగని వారై ఉన్నారు. ఎప్పుడైతే దేవుడిని ఎరగకుండా దేవుడి పని చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు మనుషుల్ని ఎక్కడికి నడిపిస్తారంటే దేవుడికి వ్యతిరేకంగా, లేకపోతే దేవుడు అంటే ఇష్టం లేకుండా మనుషులు తయారు చేసేస్తారు, మనుషుల్ని మోసం చేసేస్తారు ఉద్దేశపూర్వకంగా. వాళ్ళకి ఎక్కువ రాబట్టుకోవడం కోసం కొత్త కొత్త క్రియేట్ చేస్తారు, కొత్త కొత్త వాటిని దేవుడి సన్నిధిలో పెడతారు. దేవుడి పనిలో ఫైనల్గా సొంత టూల్స్ చేసుకుంటారనమాట. గమనించండి, ఏలీ కుమారులు పడిపోయారు అంటే మనం పడ్డం పెద్ద విషయం కాదు, మనం కూడా పడిపోతాం. వాళ్ళు మొట్టమొదటి ఎక్కడ పడ్డారు అంటే ఆహారం దగ్గర పడ్డారు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం మీరు ఒకవేళ చదివితే 1-3 చదివితే గనక దానిలో చాలా క్లియర్గా ఉంటుంది. ఏమనంటే, నువ్వు తిండిబోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి అడ్డు పెట్టుకో. నువ్వు తిండిబోతువైన ఎడల. మనకేమనిపిస్తుంది అంటే తిండే కదా, ఏం కాదు కదా అని. కానీ నీ తిండి కోసం నువ్వు ఆ తిండి మీద ఇష్టాన్ని పెంచుకునే కొద్దీ ఆ తిండి నిన్ను పాపం చేయడానికి ముందుకు నడిపించేస్తుంది. అది ఏ విధమైన పాపమైనా అవ్వచ్చేమో, దేనికైనా అదే నడిపిస్తుంది. ఏలీ కుమారులను అదే నడిపించింది, తిండే. మనకి తిండి చాలా పెద్ద ఇష్యూలో అనిపించదేమో, కానీ బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా రాసింది. ఒకసారి సామెతలు 23 చదువుదామా? 23 ఒకసారి తీయండి. నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. ఇదే 20వ వచనం ఒకసారి చదువుతారా? ద్రాక్షారసము తాగువానితోనైనను మాంసము హెచ్చుగా తినివానితోనైనను సహవాసము చేయకును. విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరూ, ఈ యొక్క ఏలీ కుమారులు ఇద్దరు 2 విషయాల్లో పడిపోయారు అనుకున్నాం. ఒకటి ఆహారం, రెండోది ఆపోజిట్ జెండర్, అంటే ఆడవారి విషయంలో. వీళ్ళు మగవాళ్ళు కాబట్టి ఆడవారి విషయంలో పడిపోయారు. విచిత్రం ఏంటంటే ఇజ్రాయేలీలు జర్నీ చేస్తున్నప్పుడు కూడా ఈ 2 విషయాల్లోనే చాలా పెద్ద శిక్షణ పొందారు. ఆహారం విషయంలో మాకు మాంసాహారం లేదు అని చెప్పి మోషే దగ్గర శనిగారు. దేవుని దగ్గర చాలా రకరకాల విధానాల్లో వారి యొక్క అసహనాన్ని బయటికి కనపరుచుకున్నారు. దేవుడు పక్షుల్నిచ్చి అవి తింటుండగా, మాంసము ఇంకా వారి నోటలో ఉండగానే వారు మరణించేశారు. జాగ్రత్త, ఆహారం చాలా డేంజరస్. నువ్వు ఎంత వరకు తింటే మంచిదో అంతవరకే తిను, అంతకుమించి వద్దు. అది నీ శరీరానికి మంచిది కాదు, రేపొద్దున నీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి కూడా మంచిది కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19 ఒకసారి తీస్తారా? ఫిలిప్పి 3:19. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు,
వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సుంచుచున్నారు. చాలండి. ఇందులో ఒకే ఒక్కటి మనం చూస్తే, వారి కడుపే వారి దేవుడు. ఆహారం నిన్నేం చేస్తుందంటే, నువ్వు లిమిట్లో నువ్వు లేకపోతే దేవుణ్ణే మార్చేసేటట్టుగా చేస్తుంది. జాగ్రత్త. రెండోది ఏంటంటే, ఫస్ట్ది ఫుడ్లో అయితే, రెండోది బెడ్లో. వారి పాపంలో పడిపోవడానికి మొదటి కారణం ఫుడ్, రెండో కారణం బెడ్. ఆపోజిట్ జెండర్. చాలా చాలా మనం జాగ్రత్తగా కేర్ తీసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన, మనం పాపంలో పడిపో ఉండే ప్రాంతాలు ఈ రెండే. దానిలో అతి ప్రాముఖ్యమైనది బెడ్. పాన్పు నిష్కలంకముగా ఉండవలెను, బైబిల్లో ఉన్నమాట, బయటికి చెప్పట్లేదు. అసలు అక్కడ ఆడవాళ్ళు ఎందుకున్నారు ప్రత్యక్ష గుడారం దగ్గర? నిర్గమకాండం 38వ అధ్యాయం వచ్చింది. నిర్గమకాండం 30 ఎక్కువ ఉన్నట్టున్నాయి. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేశాను. ఈ అంటే ఎందుకు ఇది చదివించానంటే, ఆ తర్వాత మీరు భాగాలు కొంచెం చదివితే, వీళ్ళు అక్కడ అల్లిక పనులు చేయటానికి, అలాగే ఆ తెరలను అల్లటానికి, అలాగే ఇందాక ఏ ఫోద్ అని చెప్పాను కదా, ఆ ఏ ఫోదుకి సంబంధించిన పనిని చేయడానికి, ఇది ఏ ఫోదు, ఈ ఏ ఫోదుకు సంబంధించిన పనిని చేయటానికి, ఈ అల్లిక పనులు ఉంటాయి కదా, వాటన్నిటిని చేయటానికి అక్కడ ఆడవాళ్ళు ఉండేవారు. వీళ్ళు ఏం చేశారా అంటే, అక్కడున్న ఆడవాళ్ళని భయపెట్టో, లేకపోతే ఏదో విధంగా మోసకరమైన మాటలు చెప్పో పరిశుద్ధ స్థలం దగ్గర పాపం చేశారు. ఎంత దరిద్రమో చూడండి. పరిశుద్ధ స్థలం దగ్గర పాపం, పరిశుద్ధ స్థలం దగ్గర పాపం. అదేంటన్నా అక్కడ జరిగితే దేవుడు అలా చూస్తూ ఊరుకున్నాడా? లేదు, ఊరుకోలే. ఏం జరిగిందో చూద్దాం. దానికి ముందు ఒకసారి బయట పరిస్థితులు ఒకసారి ఆలోచించుకోండి. నేను చెప్తున్నా, ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. యాజకులు అనగానే వాళ్ళేం పైనుంచి దిగిరాలా, వాళ్ళు కూడా మనుషులే. ఏమీ అనకూడదు కదండి, ఎవరిని ఏమనకూడదు, వాళ్ళని క్వశ్చన్ చేయకూడదుగా, ఎవరిని క్వశ్చన్ చేయకూడదు. మరి అయితే ఇదే భాగంలో కొంచెం ముందుకెళ్దాం. ఇదే భాగాన్ని తీయండి. 1 సమూయేలు 2వ అధ్యాయం 27 చదవండి ఒకసారి. అంతట దైవజనుడొకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లా నేను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటివారు చాలు నాన్న. ఒక దైవజనుడు వచ్చి ఏలీ గారికి చాలా క్లియర్గా చెప్పేశాడు, ఏం జరిగింది, ఏం చేశారు నీ కొడుకులు, క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు 2 విషయాలు చూసాం మనం. మొదటిది, వాళ్ళు ఫుడ్ దగ్గర పడిపోయారు, తర్వాత బెడ్ దగ్గర పడిపోయారు. ఏలీ గారు చేసిన తప్పేంటో తెలుసా? ఈ సన్నివేశం అంతట్లో 2 సార్లు వార్నింగ్ వచ్చింది ఆయనకి తెలుసా? 2 సార్లు దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. గమనించండి, మనం చూస్తున్నాం దేవుడి శిక్ష ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే, దేవుడి పని దేవుడు అనుకున్నట్లుగా చేయకుండా నీ ఇష్టానుసారంగా చేస్తే, నీ జీవితం దేవునిది, నీ జీవితాన్ని నీ ఇష్టానుసారంగా బ్రతికితే, నీ ఇష్టమైనట్టుగా బ్రతికేస్తే దేవుని శిక్ష రావడానికి అవకాశం ఉంది. అయితే దేవుడు శిక్షించేటప్పుడు వెంటనే శిక్షణ ఎవడు ఏం చేస్తాడన్నా అంటే, డెఫినెట్లీ వార్నింగ్ ఇస్తాడు. ఇది వేసవకాలం కదా. మొన్న ఏమైందంటే, నేను కారు మీద వెళ్తూ ఉంటే ఏసీ సరిగ్గా రావట్లా. సర్లే కదా అని వెళ్ళి చూపిస్తే తను చూసి వెంటనే చెప్పాడు, మీకు ఇదిగో ఈ సిమ్టమ్స్ ఉన్నాయి మీ కారులో, సో ఏసీకి సంబంధించిన ఆ యొక్క పార్ట్స్ అన్ని పాడైపోయినాయి అని. అవునా అని వెంటనే మరి ఏం చేద్దామంటే, దాదాపుగా 30,000 అవుద్ది అన్నాడు. నాకు భయం వేసింది. మరి ఇంకేమన్నా ఆప్షన్ ఉందా అంటే, దీనిలో ఒక చిన్న పార్ట్ ఉంది, అది మారుస్తాను, ఏమన్నా పని అయితే అవుతుంది అన్నాడు. వెంటనే మార్చాడు. ఓ 4,000 అయ్యింది, కానీ పని అయితే అయ్యింది, ఏసీ శుభ్రంగా పనిచేసింది.
ఏసీ పాడవడానికి ముందు నాకేమొచ్చిందంటే ఒక వార్నింగ్ వచ్చిందనమాట. ఏమనంటే ఇది వీక్గా ఉంది అని. ఏసీ తక్కువ రావడం, త్వరగా కూల్ అవ్వకపోవడం, సరిగ్గా పనిచేయకపోవడం, ఇవన్నీ సేమ్ అలాగే. అది కారైనా ఏదైనా మన బాడీ కూడా అంతే. హెల్త్ ఇష్యూ వచ్చే ముందు, ఏదైనా పెద్ద ప్రమాదం వచ్చే ముందు మన బాడీలో కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. మనం వాటిని గుర్తిస్తే బయటపడతాం, లేకపోతే చాలా పెద్ద ప్రమాదానికి మనం వెళ్తాం. ఏలీ గారి దగ్గర జరిగింది అదే. ఏలీ గారి దగ్గర మొట్టమొదటిగా మీరు 22వ వచనం ఇందాక చదివాం కదా, ప్రజలు చెప్పుకుంటున్నారని ఆయన విన్నాడు. ఆయన భలే విచిత్రమైన మనిషి ఏమో అనిపించింది. ఎందుకో తెలుసా? వాళ్ళ కొడుకులతో ఏం చెప్తున్నాడో చూడండి. ప్రజలు చెప్పిన మాట ఈయనకి వినబడితే వాళ్ళ కొడుకులతో ఏం చెప్తున్నాడో చూద్దాం. ఏలీ బహువృద్ధుడాయను, ఇజ్రాయేలీలు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారముకు దూరం దగ్గర సేవ చేటుకు వచ్చిన స్త్రీలతో సైనించుట అను మాట చెవిన పడగా వారిని పిలిచిట్లనెను. ఏమన్నాడో తెలుసా ఆయన? ఒకసారి చదువుతున్నా. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఈలాగు చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. ఒక స్కాలర్ ఇలా రాశారు. అదేంటో తెలుసా? మనుషుల భయాన్ని నేర్పిస్తున్నాడు ఏలి, దేవుడి భయాన్ని నేర్పించట్లేదు అని. మనుషుల భయాన్ని నేర్పిస్తున్నాడు, దేవుడి భయం కాదు. మీరు మనుషుల ముందు చేసింది నా చెవిలో పడింది, మరి దేవుడి ముందు చేసింది? మనం కూడా మన పిల్లలకి, లేకపోతే మనమే ఏం నేర్చుకుంటాం తెలుసా? మనుషుల ముందు భక్తిగా ఉండటం, మనుషుల ముందు పాపం చేయకుండా బ్రతకడం. మరి దేవుడి సంగతి ఏంటి? మనుషుల ముందు భక్తిని ప్రదర్శించడం, మరి దేవుడి సంగతి ఏంటి? ఒకసారి వార్నింగ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఒకవేళ ఏలి ఒక పని చేయొచ్చు. అదేంటో తెలుసా? వీళ్ళని యాజకత్వం నుంచి పూర్తిగా దూరంగా పెట్టేస్తే బతికుండేవారు. యాజకులుగా ఉండకపోయినా బ్రతికైతే ఉండేవారు. జనాల ముందు మీరు చేసింది నాకు వినబడింది అంటే జనాలు వెనకాల చేయండి, జనాలకు కనబడకుండా చేయండి, ఒక రకంగా. అంతేనా? ఎంత ఘోరమో చూడండి. జనం కోసం కాదు మనం బ్రతికేది, జనం కోసం కాదు పాపం లేకుండా బ్రతికేది, జనం ముందు చూపించుకోవడానికి కాదు భక్తి, జనం ముందు ప్రదర్శించడానికి కాదు భక్తి. ముందు జనం గురించి చెప్పి, ఇదిగో జనం ఇలా అనుకుంటున్నారు, జనం అలా అనుకుంటున్నారు. ఎప్పుడు మీరు కూడా పాపమైనా లేకపోతే మంచి కార్యమైనా, లేకపోతే మన భాషలో పుణ్యకార్యమైనా జనానికి కనబడాలని ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. దానివల్ల నీకు వచ్చే లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది. దేవుడికి కనబడాలి అని నువ్వు భక్తి చేయి, దేవునికి కనబడాలని మంచి పని చేయి, అంతే. దాన్ని బట్టి నీకు ఏది ఇచ్చినా దేవుడు ఇస్తాడు. మొదటి వార్నింగ్ పట్టించుకోవాలా. రెండో వార్నింగ్ ఎవరంటే, డైరెక్ట్గా వార్నింగ్ ఎవరంటే ఒక దైవజనుడు. దైవజనుడు పేరు లేదు, ఊరు లేదు. కానీ ఏం చేశారా అంటే, మీరు ఒకసారి చదవండి 29. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మల్ని క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులగు ఇశ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. అదండి ఏలీ గారి మీద దేవుడు మోపిన ఒక నేరం ఏంట్రా అంటే, మిమ్మల్ని మీరు కొవ్వబెట్టుకుంటున్నారు, మీ డబ్బులు మీరు దాచుకుంటున్నారు, మీకు కావాల్సింది సంపాదించుకోవడం కోసం జనాన్ని మోసం చేస్తున్నారు, నా పేరు వాడుకుంటున్నారు. ఒకవేళ ఈ టైంలో దేవుడు మాట్లాడాలంటే ఇలాగే మాట్లాడతారేమో. ఎవరి గురించి? మనందరి గురించి, పైగా సేవకుల గురించి. ఇవన్నీ నేను మాట్లాడితే మీకేదో నేను సేవకుల వ్యతిరేకుల్లా కనిపిస్తూ ఉంటాను. బైబిల్లో ఉన్నదే, నేనేం చేయలేను, నేను మాట్లాడాలంటే. ఫైనల్గా ఇక్కడ మనం చూస్తే ఏంటి ప్రాబ్లం అంటే, ఎందుకు దేవుడు శిక్షించాడు, ఆ శిక్ష ఎలా వచ్చింది అంటే, శిక్షకు ముందు ఏం జరిగింది అంటే, హెచ్చరిక ఇస్తాడు దేవుడు. దేవుడు ప్రజలందరినీ ప్రేమించాడు, తన ప్రజలందరినీ ప్రేమించాడు, ఈ మనుషులందరినీ ప్రేమించాడు. ఈ మనుషులకు శిక్ష ఇచ్చే ముందు దేవుడు హెచ్చరిస్తాడు. కానీ ఏలీ గారు అలాగే ఏలీ గారి కుమారులు ఇద్దరు కూడా హెచ్చరికను విడిచిపెట్టేశారు.
గమనించండి, దేవుడు మీకు ఏ హెచ్చరిక ఇచ్చాడో ఈ మధ్యకాలంలో. నా జీవితంలో చాలా మంది ఉన్నారు, నాకు కూడా చాలాసార్లు జరిగింది. దేవుడి హెచ్చరికను విడిచిపెట్టేసినప్పుడు నేను చాలా నష్టపోయాను. దేవుడి హెచ్చరికని దూరం పెట్టి నా ఇష్టానికి వెళ్ళిపోయినప్పుడు నేను చాలా నష్టపోయాను. నాకు తెలిసిన చాలా మంది చెల్లెళ్ళు, తమ్ముళ్ళు కూడా ఆ వ్యక్తి కరెక్ట్ కాదు, ఆ వ్యక్తి మంచి కాదు, అది కరెక్ట్ కాదు నేను చెప్పలేదు. వాక్యంలోని చెప్తే వాళ్ళే నాకు వచ్చి చెప్పారు, అన్న దేవుడు ఈరోజు మాతో మాట్లాడాడన్నా, ఇది కరెక్ట్ కాదని నాకు అర్థమైంది. కానీ ట్విస్ట్ ఏంటంటే చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఆ అబ్బాయినే పెళ్లి చేసుకున్నారు, ఆ ఉద్యోగానికే వెళ్ళారు, నష్టపోయి తిరిగి వచ్చారు. హెచ్చరికను విడిచిపెట్టడం చాలా డేంజరస్. దేవుడు హెచ్చరిస్తాడు, శిక్షించే ముందు హెచ్చరిస్తాడు. రెండోది ఏంటంటే, చాలా ఇక్కడ బాగా వివరంగా చెప్పి, నాకంటే నీ కుమారులను నువ్వు గొప్ప చేయుచున్నావు. దేవుడి కంటే వేరొకరిని గణపరచడం దేవుడికి నచ్చదు. ఎప్పుడు దేవుడు శిక్షిస్తాడు అంటే, దేవుణ్ణి మించి వేరెవరినైనా నువ్వు గణపరిస్తే. ఏలీ అదే పని చేశాడు. ఏలీ కుమారులు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చి దేవుణ్ణి కాదని దేవుణ్ణే పక్కన పెట్టేసి దేవుడి కన్నా తన కుమారుల్ని గణపరుచుకోవడం ఎట్టి పరిస్థితుల్లో దేవుడికి నచ్చని పని అది. అన్న ఎందుకన్నా ఇంత ఇదిగా నువ్వు చెప్పడం అంటే, ఇప్పుడు మనం ఎవరిని కనపరుస్తున్నాం ఒకసారి మిమ్మల్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదు అన్నట్లుగా కొంతమంది చెబితేనే తప్ప మనం వాక్యం వినం. కొంతమందికి ఫ్యాన్స్ మనం. కనిపించకుండానే మనం కోసేసుకుంటాం, చెవి కోసుకుంటాం. ఆయన చెప్తేనే వినాలనిపిస్తుంది. ఏంటి మిగిలిన వాళ్ళు చెప్తే వాక్యం కాదా? నువ్వు ఎవరిని కనపరుస్తున్నావు? దేవుని యొక్క వాక్యం ఎవరు చెప్పినా దేవుడి వాక్యమే, వారు వాక్యానుసారంగా చెబితే. గమనించండి ఎలా తయారైపోయామంటే, మనం అవతల వ్యక్తి వాక్యానుసారంగా చెప్పకపోయినా, ఆ వాక్యం దేవుడు అనుకున్నట్టుగా లేకపోయినా ఆయన చెప్పాడు కాబట్టి అది కరెక్ట్. నువ్వు ఎవరిని కనపరుస్తున్నావు? ఎవరిని కనపరుస్తున్నావు నువ్వు? నీకు దేవుడి కన్నా ఆయన గొప్ప. ఎవరైనా కావచ్చు, తప్పది, అది కరెక్ట్ కాదు, వాక్యానుసారం కాదు అది. ఏలీతో డైరెక్ట్ ప్రధాన యాజకుడితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేస్తున్నావు. దేవుణ్ణి అంటే మనకి బాధ అనిపించదు, కానీ మన ఫేవరెట్గా భావించే ఒక సేవకున్నో, ఒక ఆరాధికున్నో, ఇంకెవరినో, ఒక రాజకీయ నాయకున్నో అంటే ఫీల్ అయిపోతాం మనం. ఎవరు నీకు కావాలి? దేవుడు కాదు. మనకు సెల్ఫీలు కావాలి వాళ్ళతో. దేనికి? వాళ్ళతో సెల్ఫీ దిగాలి, వెంటనే స్టేటస్ పెట్టేయాలి. రాజకీయ పార్టీలకి మనకి పెద్ద తేడా లేదు, అవి ఒకటో రెండో ఉంటాయి, మనకి చాలా ఎక్కువ ఉన్నాయి. గమనించండి, మొట్టమొదటి శిక్ష రావడానికి గల కారణం హెచ్చరికని విడిచిపెట్టడం. మన జీవితంలో జరిగే ఉంటుంది, జాగ్రత్త. దేవుని శిక్ష దగ్గరలో ఉంటుంది. హెచ్చరికను విడిచిపెట్టద్దు, హెచ్చరికను బట్టి జాగ్రత్త. రెండోది, దేవుడిని కాదని వేరే ఎవరిని గణపరిచినా దేవుడికి నచ్చదు. ఆయన రోషం కలిగిన దేవుడు, ఆయనకి నచ్చదు. మూడోది ఏంటంటే, దేవునికి దూరం చేసాడు. దేవుడికి ఇవ్వవలసినవి దేవుడికి దూరం చేశాడు. చాలా ఘోరమైన పాపం ఇది. దేవునికి ఇవ్వవలసినవి దేవునికి దూరం చేయడం. వీళ్ళు ఏం చేశారు అంటే, దేవుడికి ఏదైతే ఇవ్వాలో దాన్ని దేవుడి నుంచి వాళ్ళు లాక్కున్నారు. ఫైనల్గా ఏం చేశారో తెలుసా? మనుషులందరినీ దేవుడికి దూరం చేశారు. మనం చేసే కొన్ని పనులు వాక్యం తెలియక, వాక్యాన్ని అర్థం చేసుకోక, ఎవరో చెప్పారని నమ్మి మనం చేసే కొన్ని పనులు చాలా మంది జనాన్ని దేవుడికి దూరం చేసేస్తాం. మనం కూడా దేవుడికి దూరం అయిపోతున్నాం. అనుకుంటున్నాం దేవుడికి దగ్గరగా ఉన్నామని, కానీ దేవుడికి దూరంగా ఉన్నాం. సెలబ్రేషన్స్కి, వేరే వేరే కల్చర్కి దగ్గరగా ఉన్నాం. వీళ్ళు కూడా చేసింది అదే. దేవుడికి ఏది ఇవ్వాలో దాన్ని దూరం చేసేసారు. ప్రజలకి దూరం చేశారు, వాళ్ళు దూరం చేసుకున్నారు. ఫైనల్గా దేవుడికి ఇవ్వాల్సిన దాన్ని దేవుడికి దూరం చేశారు.
మన లైఫ్లో ఏం దూరం చేస్తున్నాం తెలుసా? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వకుండా దేవుడికి ఇవ్వాల్సింది దూరం చేస్తున్నాం మనం. దేవునికి ఇవ్వాల్సింది దూరం చేస్తే జాగ్రత్త, మంచిది కాదు అది మనకి. వీళ్ళకి అలాగే జరిగింది, వీళ్ళు అలాగే చేశారు. దేవుడు హెచ్చరించాడు, ఏలీ మాట వినాల్సింది వినలా, వాళ్ళైనా మాట వినాల్సింది వినలా. ఫైనల్గా దేవుడిచ్చిన అవకాశాన్ని దూరం చేసుకున్నారు. దేవుడిచ్చిన అవకాశాన్ని దూరం చేసేసుకున్నారు. మనకు కూడా దేవుడు చాలాసార్లు అవకాశం ఇచ్చాడు, చాలాసార్లు ఇచ్చాడు అవకాశం. విడిచిపెట్టు, దేవుడు అవకాశం ఇచ్చాడు. వదిలేసే, దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇది మంచిది కాదు, దేవుడు అవకాశం ఇచ్చాడు. మారు, దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడాడు, మనందరితో మాట్లాడాడు. కానీ మనం ఆ అవకాశాన్ని వదిలేసి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రభువా అని వెనక్కి తిరిగితే నువ్వు అప్పటికే జీవితంలో ఎన్నిటినో కోల్పోతావు. నువ్వు తిరిగి సంపాదించలేవు, కానీ దేవుడు నిన్ను కోల్పోడు కదా. యేసయ్య ఎప్పుడు చాచిన చేతులతో నిలబడే ఉంటారు. నువ్వు ఎప్పుడు పిలుస్తావని వెయిట్ చేస్తారు ఆయన. కానీ దేవుడికి ఇచ్చిన అవకాశాన్ని దూరం చేసుకోవద్దు. దేవుడికి చెందాల్సింది దేవుడికి ఇచ్చేసేయి. దేవుడి యొక్క ఘనత దేవుడికి ఇచ్చేసేయి. దేవునికి ఇవ్వాల్సిన ఘనతనే వేరొకరికి ఇవ్వద్దు. హెచ్చరికను గుర్తుపెట్టుకో. దేవుడు హెచ్చరించాడు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఫైనల్గా ఒకే ఒక్క విషయం, దేవుడి శిక్షకు ముందు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ మాట చెప్తే మీరు ఆశ్చర్యపడతారేమో. దేవుని శిక్షకు ముందు లైఫ్ చాలా బాగుంటుంది. అదేంటి? అవును, నిజంగానే దేవుని శిక్షకు ముందు లైఫ్ చాలా బాగుంటుంది. శిక్ష వచ్చిన తర్వాత లైఫ్ ఉండదు, అది సమస్య. దేవుని శిక్షకు ముందు అహరోను కుమారులు హ్యాపీగా మాంసం తిన్నారు. వాళ్ళ కడుపుకి ఎంత కావాలో అంత తిన్నారు, పేగల దాకా తిన్నారు. దేవుని శిక్షకు ముందు వాళ్ళు ఎలా కావాలనుకుంటే అలాగా దేవుని సన్నిధిలో ఉన్నారు. చాలా లగ్జరీ లైఫ్ బతికారు వాళ్ళు. వాళ్ళ దగ్గర లేని ఆహారం లేదు, అంత బాగా బతికారు. వారి మాటే శాసనం, వారి మాటకి భయపడే జనం, వారు ఏది చెప్తే అది ఓకే అనే జనం, ఏది చేసినా తప్పదు యాజకులు కదా అని చెప్పి మౌనంగా ఉండే జనం, ఇదే ఉన్నాయి వాళ్ళ చుట్టూ. చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేశారు వాళ్ళు. ఫైనల్గా దేవుని శిక్షకు ముందు లైఫ్ ఎలా ఉంటుంది అంటే చాలా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, చాలా చాలా సుఖంగా ఉంటుంది. ఇక మనకి ఏది అవసరం లేదురా అన్నట్లుగా ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ధనికుడి యొక్క ఎగ్జాంపుల్, లాజరు ధనికుడు. ఎవరి లైఫ్ బాగుంది అంటే ధనికుడి జీవితమే బాగుంది. తినచ్చు, తాగొచ్చు, సుఖించవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకచ్చు. ఏలీ కుమారులు అలాగే బ్రతికారు. దేవుని శిక్షకు ముందు లైఫ్లో శ్రమలు ఉండవు. ఎటు చూసిన హ్యాపీనెస్లే, ఎటు చూసిన సెలబ్రేషన్సే, ఎటు చూసిన ఆనందాలే. ఒకవేళ మీకు అలా ఎవరన్నా కనిపిస్తున్నారు అంటే జాగ్రత్త, వాళ్ళతో జాగ్రత్త. అన్న అలా లేదన్నా, నా లైఫ్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఓకే, చాలా హ్యాపీ, దేవుడు నీకు దగ్గరగా ఉన్నది, దేవుడికి నువ్వు కూడా దగ్గరగా ఉన్నావు. కష్టాలు సహజం, డౌటే లేదు. ఆ కష్టాల్లో దేవుడి వైపు నిలబడిన వాళ్ళు కావాలి. కష్టాలకి భయపడే వాళ్ళు కాదు, కష్టాలకి కుంగిపోయే వాళ్ళు కాదు. విచిత్రం ఏంటంటే ఇలాంటి మనుషుల మధ్యలో, ఇలాంటి యాజకుల మధ్యలో, ఇట్లాంటి ప్రవర్తన కలిగిన ఆ యొక్క రకరకాల పాపాల్లో ఉండిపోయిన వారి మధ్యలో బాలుడైన సమూయేలు దేవుడి కోసం నిలబడ్డాడు. బాలుడైన సమూయేలు దేవుడి కోసం నిలబడ్డాడు. దేవుడు అతన్ని మాత్రమే వాడుతున్నాడు. 3వ అధ్యాయం దగ్గర నుంచి మనం చూస్తాం. ఇక్కడ ఆల్రెడీ హెచ్చరిక చాలా క్లియర్గా దేవుడు చెప్పేస్తారు. ఒకేసారి నీ ఇద్దరు కొడుకులు చచ్చిపోతారు, నీకు యాజకత్వం దూరం అయిపోద్ది, నీ కొడుకులు ఇద్దరు ఒకే రోజున ఒకే విధానంలో చచ్చిపోతారు.
చెప్పేశాడు దేవుడు. చెప్పినట్లుగానే జరిగింది. కానీ నిలబడింది ఎవరో తెలుసా? ఈ పరిస్థితులు చూసి భయపడినోడు కాదు. ఈ పరిస్థితులు చూసి దేవుడిని విడిచిపెట్టేసినాడు కాదు. ఈ పరిస్థితులు చూసి ఓహో ఇలా కూడా మనం బ్రతకచ్చా అని బ్రతికేసిన వాడు కాదు. దేవుడు ఎలా అనుకున్నాడో అలా బ్రతికిన వ్యక్తి ఆయనే సమూయేలు. గమనించండి, దేవుని శిక్ష మనకి హెచ్చరిక ముందు వస్తుంది. ఆ హెచ్చరిక వచ్చిన తర్వాతే దేవుడు శిక్షించడానికి సిద్ధపడతాడు. దేవుని శిక్షకు ముందు మన లైఫ్ చాలా బాగా అనిపిస్తుంది, బాగుంటుంది. జాగ్రత్త, ఒకవేళ అలా ఉంటే, ఒకవేళ ఏదన్నా పొరపాట్లో ఉన్నామేమో గమనించుకో. ఫైనల్గా దేవుడిచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకు. దేవుడు ఎప్పటికప్పుడు అవకాశం ఇస్తాడు. నువ్వు సరి అవటానికి ఎప్పటికప్పుడు అవకాశం ఇస్తాడు. దూరం చేసుకో. దూరం చేసేసుకున్న తర్వాత బాధపడద్దు. ఒకవేళ అలా ఈ కొన్ని రోజుల్లో నువ్వు ఒకవేళ దేవుడిచ్చిన అవకాశాన్ని దూరం చేసుకున్నావేమో, దేవుణ్ణి కాదని వేరొకరిని గణపరిచేవేమో, దేవునికి చెందాల్సిన దేవుడికి ఇవ్వకుండా దూరం చేసేసేవేమో. అది నీ సమయం అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. దేవుడి హెచ్చరికను విడిచిపెట్టేసేవేమో. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు తిరిగి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన. విడిచిపెట్టి ఆయన కాదు, వదిలేసి ఆయన కాదు. ఒకవేళ ఇది ఈరోజు నీకు హెచ్చరిక ఇచ్చాడేమో, దేవుడు హెచ్చరిక ఇచ్చాడేమో. నీ ఆహారం గురించో, నీ యొక్క నీ ఫుడ్ గురించో, లేకపోతే నీ బెడ్ గురించో, ఆపోజిట్ జెండర్తో నీకున్న రిలేషన్ గురించో, లేకపోతే ఇంకేదైనా శారీరక బలహీనత గురించో దేవుడు నీకు హెచ్చరికిస్తే దేవుని దగ్గర అడిగేసే, ప్రభా నువ్వు ఇచ్చిన హెచ్చరిక నాకు అర్థమైంది ప్రభా. దీని నుంచి తప్పించుకునే మార్గాన్ని ఇది, విడిచిపెట్టే మార్గాన్ని ఇది, బుద్ధిని నేర్పు అంటే దేవుడు బుద్ధిని నేర్పుతాడు. విడిచిపెట్టాడు దేవుడు, విడిచిపెట్టాయని కాదు. విడిచిపెట్టున్నట్లయితే నిన్ను ఇక్కడికి రప్పించడు, ఈ మాటలు నీతో మాట్లాడు. ప్రార్థన చేద్దాం. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన మా రాజా, మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. యాజకుని యొక్క కుమారులు హోప్నే, ఫినిహాస్, మంచి పేర్లు ప్రభువా, గొప్పవారి పేర్లు పెట్టుకున్నారు. కానీ పేరుకు తగినట్టుగా వారు బ్రతకలేకపోయారు. చేసేది ఆరాధనే, చేసేది యాజకత్వమే, చేసేది దేవుడి పనే. కానీ మిమ్మల్ని ఎరగకుండా దేవుడి పని చేశారు. ఆఖరికి అక్కడున్న జనాన్ని కూడా మీకు దూరం చేసేసారు. వీరు మీకు దూరం అయిపోయారు, వారిని అనుసరించిన జనాన్ని కూడా మీకు దూరం చేసేసారు. ఒకవేళ మేము ఇన్ని రోజుల్లో మీకు దూరం అయిపోయిన బ్రతికేమేమో ప్రభు. మీ హెచ్చరికని పట్టించుకోలేదేమో, మీ హెచ్చరికని గమనించలేదేమో. మీకన్నా ఇంకెవరినో మేము గణపరుస్తూ కూర్చున్నామేమో, ఇంకెవరికో ఎక్కువ విలువిస్తూ కూర్చున్నామేమో. ఎవరు దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యా. మీకు రావాల్సిన సమయాన్ని, మీకు ఇవ్వవలసిన సమయాన్ని దూరం చేసేసామేమో ప్రభు, మమ్మల్ని క్షమించండి. మీరు ఇచ్చిన అవకాశాన్ని కాలదన్నుకున్నామేమో, మమ్మల్ని క్షమించండి. దేవా, మాకు మరొక అవకాశాన్ని ఇస్తారా ప్రభు? దేవా, మేము మీకు వ్యతిరేకంగా ఉన్న కార్యాలు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే, ఈ క్షణమే విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్క అవకాశాన్ని ఇవ్వండి ప్రభు. మా అందరు మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభు. మీ యొక్క ఆత్మ నింపుదలని ఇవ్వండి ప్రభు. మీ ఆత్మ నడిపింపునివ్వండి నాయన. మీరు హెచ్చరికనిచ్చారు, ఏలీకి ఇచ్చినట్లుగానే, దేవా ఫినెహాస్కి ఇచ్చినట్టుగానే, హోప్నీకి ఇచ్చినట్టుగానే దేవా మాకు హెచ్చరికనిచ్చారు. దేవా, మేము గమనించాం, మిమ్మల్ని అడుగుతున్నాం, దయచేసి మాకు సహాయం చేయండి. శారీరకంగా మాకెన్నో బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతల నుంచి బయటపడే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి. మీకు సమయాన్ని ఇస్తే
మేము పాపంలో పడకుండా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపే మమ్మల్ని నడిపిస్తుంది ప్రభు. దేవా, వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. మీ ఆత్మ నడిపింపునిచ్చి మీ యొక్క ఆలోచనలో, మీ ప్రణాళికలో మేము నడిచే భాగ్యాన్ని ఇచ్చి, మీ కృపా కనికరాలు పొందుకునే అవకాశాన్ని మాకు ఇచ్చి, మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలాగా విడిచిపెట్టేవారిగా కాక మీ యొక్క చేతిని పట్టుకుని నడిచేవారిగా, సమూయేలు ఎలా అయితే చుట్టూ పరిస్థితులను బట్టి పాపంలో పడకుండా, చుట్టూ ఉన్న వ్యక్తుల్ని బట్టి మిమ్మల్ని అపార్థం చేసుకోకుండా మీ వైపు చూచాడో, మీతో నిలబడ్డాడో, ఆ విధంగా మేము నిలబడే శక్తిని, బలాన్ని, ఆత్మ నడిపింపుని మాకు ఇచ్చి నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మీకు ఎవరికైనా